జాను, నువ్వెక్కడ ఉన్నావురా అంటూ ఓ తల్లి కన్నీటి పిలుపు ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై నెల రోజులు గడిచిపోయినా ఆచూకీ మాత్రం దొరకలేదు. తన బిడ్డని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే తిరిగి అప్పగించాలని, ఎలాంటి కేసులు పెట్టబోమని ఆ తల్లి వేడుకుంటుంది. అసలు జాహ్నవి ఏమైంది? నెల రోజులుగా పోలీసులు చేస్తున్న గాలింపు ఎక్కడికి చేరింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాకినాడ జిల్లా తుని మండలం సి అగ్రహారం గ్రామానికి చెందిన 2.5 ఏళ్ల జాహ్నవి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్నారి కనిపించకుండా పోయి ఇప్పటికే నెల రోజులు దాటినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రతిరోజు అమ్మ అని పిలిచే చిన్నారి గొంతు వినిపించకపోవడం, ఇంట్లో ఆడుకునే పాప కనిపించకపోవడం ఆ తల్లిదండ్రులకు తీరని బాధగా మారింది. తన కూతురు తిరిగి వస్తుందని ఒక్క ఆశతోనే ఆ కుటుంబం రోజులు గడుపుతోంది. తన బిడ్డను ఎవరైనా తీసుకువెళ్లి ఉంటే దయచేసి సురక్షితంగా తిరిగి అప్పగించాలని తల్లి భవానీ కన్నీటి విజ్ఞప్తి చేశారు. తనకు తన కూతురు మాత్రమే కావాలని, బిడ్డని తిరిగిస్తే ఎలాంటి కేసులు పెట్టబోమని ఆమె వేడుకున్నారు. ఎవరైనా పొరపాటున కావాలని తన బిడ్డను తీసుకువెళ్లి ఉంటే దయచేసి మా పాపను మాకు అప్పగించండి. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. మా జాహ్నవి క్షేమంగా ఉంటే చాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. జాహ్నవి జీడిమామిడి తోటల సమీపంలో అదృశ్యమైనట్లు తెలుస్తోంది. చిన్నారి కోసం పోలీసులు, అటవీ శాఖ అధికారులు, ఇతర విభాగాల సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించడం, అనుమానాస్పద ప్రాంతాల్లో వెతకడం, అందుబాటులో ఉన్న సమాచారంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే నెల రోజులుగా గాలింపు కొనసాగుతున్నప్పటికీ చిన్నారి ఆచూకీకి సంబంధించి ఎలాంటి కీలక ఆధారం లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా గ్రామస్తులు కూడా జాహ్నవి కోసం ఎదురు చూస్తున్నారు. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టడంతో పాటు జాహ్నవి ఫోటోలతో మిస్సింగ్ పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఆమె గురించి సమాచారం అందించిన వారికి 1,00,000 నగదు బహుమతి ప్రకటించారు. ఒక చిన్నారి కనిపించకుండా పోవడం వెనుక ఏం జరిగిందనే విషయం ఇప్పుడు అందరిలోనూ ప్రశ్నగా మారింది. ప్రమాదవశాత్తు ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, ఎవరైనా తీసుకువెళ్లారా అనే కోణాలు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఆ తల్లికి మాత్రం ఒకటే కోరిక, తన బిడ్డ క్షేమంగా తిరిగి రావాలి. నెల రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లి కళ్ళలో ఇంకా ఆశ మిగిలే ఉంది. ఓ చిన్నారి కోసం తల్లి పడుతున్న ఆవేదన, ఓ కుటుంబం అనుభవిస్తున్న బాధ ఇప్పుడు అందరి మనుషులను కదిలిస్తోంది. జాహ్నవి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండి త్వరగా తన తల్లి ఒడికి చేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నెల రోజులు గడిచిపోయినా జాహ్నవి ఆచూకీ లభించకపోవడం ఆ కుటుంబానికి తీరని వేదనగా మారింది. ఓ చిన్నారి కోసం తల్లి కళ్ళలో ఆశ, గుండెల్లో ఆందోళన మాత్రమే మిగిలాయి. పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాహ్నవి క్షేమంగా తిరిగి వచ్చి తన తల్లి ఒడికి చేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. జాను, నువ్వెక్కడ ఉన్నా సురక్షితంగా తిరిగి రావాలి.